IPL 2025లో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో లక్నో గత సీజన్లో ఎదుర్కొన్న అవమానానికి ప్రతీకారం తీర్చుకుంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో SRH తొలి ఇన్నింగ్స్లో 190 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇది మంచి స్కోర్గా కనిపించినప్పటికీ కూడా LSG బ్యాటింగ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చి మ్యాచ్ను పూర్తిగా తమ వైపు తిప్పుకుని సునాయాసంగా మ్యాచ్ను గెలిచింది. SRH ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి మధ్య ఒక మంచి భాగస్వామ్యం నెలకొన్నప్పటికీ కూడా ఇద్దరు తమ తొలి స్టార్ట్ ను భారీ స్కోర్లుగా మార్చలేకపోయారు. ఈ మ్యాచ్ లో SRH టాప్ ఆర్డర్ కుదేలవ్వడం వల్ల జట్టు భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. లక్నో బౌలర్లు కట్టుదిట్టమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా శార్దుల్, రవి బిష్నోయ్లు కీలక వికెట్లు తీసుకున్నారు. SRH బ్యాటింగ్ విఫలమైన నేపథ్యంలో నితీష్ రెడ్డి తన అవుట్ ను అంగీకరించలేకపోయాడు. అవుట్ అయిన వెంటనే కోపంతో పెవిలియన్ కి వెళ్లిపోతూ మెట్లపై తన హెల్మెట్ ను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటన అభిమానులను ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. రెడ్డి తన నిరాశను బయటపెట్టే విధానం అభిమానుల్లో వివిధ ప్రతిస్పందనలకు దారితీసింది. నితీష్ రెడ్డి IPL 2024 లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకున్నారు. కొత్త సీజన్ అయిన IPL 2025 లో కూడా అతను మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే ఆరంభాన్ని నిలబెట్టుకుని పెద్ద ఇన్నింగ్స్లు ఆడటంలో మాత్రం విఫలమయ్యాడు. అతని ఆట తీరు SRH విజయ అవకాశాలకు కీలకం కానుంది. ఇక నిన్న జరిగిన మ్యాచ్ అభిమానులకు అద్భుతమైన క్రికెట్ అనుభూతిని అందించింది. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ లో LSG SRH పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన SRH 190 పరుగుల లక్ష్యం నిర్దేశించగా LSG 16.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి టోర్నమెంట్లో తమ తొలి గెలుపును నమోదు చేసింది. IPL 2025 లో SRH పై ఈ విజయం LSG కు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే గత ఏడాది జరిగిన IPL 2024 లో SRH 9.4 ఓవర్లలోనే 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి LSG ను తీవ్రంగా అవమానించింది. ఆ మ్యాచ్ అనంతరం LSG యజమాని సంజీవ్ గోయంకా అప్పటి కెప్టెన్ KL రాహుల్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి బహిరంగంగా మైదానంలోనే అతనిని దూషించారు. ఈ సంఘటన అప్పట్లో క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కి గురిచేసింది.